అన్న నియోజకవర్గంలో యనమల భాస్కర్ వర్గీయులు కొంతమంది ఉన్నారన్న, కొంతమంది ఉన్నారు. వాళ్ళు కొంత బ్యాడ్ ప్రాపగాండా చేస్తున్నారు. దాని గురించి మీరు ఒక క్లారిటీ ఇవ్వాలన్న. నేను క్లారిటీ ఇవ్వను, దాని గురించి మాట్లాడన్నా. చిన్న క్లారిటీ నేను మాట్లాడినా, అసలు అవసరం లేదు నాకు. యనమల భాస్కర్ గురించి మాట్లాడాల్సిన అవసరము నాకు లేదు. నేను మాట్లాడినా రూపానందరెడ్డి గారు దళిత వ్యతిరేకి అని వాళ్ళు ప్రాపగాండా చేస్తున్నారు. నేను దళితున్నే ఎమ్మెల్యే చేసినామన్నా, దళితున్నే పెట్టాను, నేను ఎవరిని పెట్టానా నియోజకవర్గంలో కాబట్టి దళితులకి నేను చేసిన హెల్ప్ ఈ నియోజకవర్గంలో మీరు కనుక్కోండి, ఎవరన్నా ఎస్టీ కాలనీలో ప్రతి ఒక్కరికి గుడ్లు కట్టించానా, నేను దళితులకే కట్టించానా. ఏ ప్రాబ్లం ఉంటే ఆరోగ్యం బాగాలేకపోతే దళితులకే డబ్బులు ఇస్తున్నాను. ఇంత మంచి చేసే మీపై ఒక ప్రకటన చేస్తున్నారు వాళ్ళు, నా వరకు వచ్చింది కాబట్టి కొంత క్లారిటీ ఇస్తే మీకే మేలు జరుగుతుంది. అందమైన ముఖానికి ఒక చుక్క మచ్చ పెడతారు, ఎందుకు? దిష్టి తగులుతుంది అంతే. అది ఆ దృష్టి కోసం మీరు చెప్పాలి. నేను చెప్పను, చెప్పాల్సిన అవసరం లేదు. నా సమయం వచ్చినప్పుడు మీతోనే చెప్తా. ఒక వ్యాపార సంబంధాల విషయంలో కలిసిమెలిసి పోతే బాగుంటుందని ఒకరు మీకు సలహా ఇస్తే, అతను దళితుడబ్బా, అతనితో నేను కలిసేది ఏంటి అన్నట్టుగా మీరు మాట్లాడినారు. మీ దగ్గరకు వచ్చిన ఒక మహిళా పారిశ్రామికవేత్తతో అనేది వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. నేను ఏ మహిళా పారిశ్రామికవేత్తతో మాట్లాడలేదు. ఎవరు దళితులు అంటే నాకు ప్రాణం, వాళ్ళకి చేసే సేవ నేను ఎవ్వరు చేయలేదు, ఎవరు చేయరు కూడా జీవితంలో. ఎస్సీ ఎస్టీలు అంటే నాకు అంత ఇష్టం. వాళ్ళకి ఏది ఉన్నా కూడా ప్రతిరోజు నేను 10,000 20,000 ఈరోజు కూడా ఇస్తున్నానా హాస్పిటల్స్కి కానీ, ఏదైనా ఇంకొక పని కానీ, ఫీజు కట్టలేని వాళ్ళకి కానీ. దళితులు అంటే నాకు ప్రాణంనా, దళితులు పక్కనేసి చేయాల్సిన అవసరం లేదు.